ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్షుద్ర పూజలతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న నారాయణ కుటుంబంపై చర్యలు తీసుకోవాలి. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద పోతబోలు హరిజనవాడ గ్రామస్తులు నిరసన. వైద్య కళాశాలని నిర్మించడం జగన్ కు ఇష్టం లేనట్టుంది. కూటమి ప్రభుత్వం పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దు అంటూ హెచ్చరిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలి. ఏబీవీపీ డిమాండ్. సిపిఐ నాయకుడిపైన దాడి చేసిన భూ కబ్జాదారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. సిపిఐ నాయకులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం పోతబోలు పంచాయతీ హరిజనవాడలో రామాలయం నిర్మాణం కోసం గ్రామస్తులు ఐకమత్యంతో పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్న వేళ గ్రామంలో క్షుద్ర పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నారాయణ కుటుంబ సభ్యులపైన చర్యలు తీసుకోవాలని పోతబోలు హరిజనవాడ గ్రామస్తులు నేడు మదనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సిఐ కళా వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ ఫిర్యాదుదారులతో కలిసి మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా తప్పకుండా కేసులు పెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ నిర్మాణానికి అడ్డు తగులుతూ గ్రామస్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా క్షుద్ర పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబంపై చర్యలు తీసుకుని ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ సంపూర్ణ సహకారంతో మంత్రి నారా లోకేష్ చొరవతో ఎండోమెంట్ ద్వారా 45 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆలయ నిర్మాణ పనులు చేపట్టే సమయంలో మనస్పర్ధలు తీసుకొచ్చే విధంగా నారాయణ కూటమి ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, వెంకటేష్, కేశవరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హరిజనవాడ గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. న్యూసెన్స్ చేశారంట వాళ్ళు. దానిపైన వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అది తీసుకుని దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. గ్రామస్తులంతా రిప్రజెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి గుడి కట్టుకోవాలని మా తరపు నుంచి కూడా చూసి రెవెన్యూ వాళ్ళను అదేవిధంగా ఎండోమెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మేము ఏం చేయాలన్నా ఆ చర్య చేసుకుంటాము. 18 రోజుల పాటు పూజలందుకున్న రామారావు కాలనీ వినాయకుని నిమజ్జనం గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. స్వామివారి లడ్డు వేలంపాట నిర్వహించగా స్థానిక మెప్మా ఆర్పీ జాఫరునిషా 29,000కు దక్కించుకున్నారు. తాము నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా వినాయక మండపం ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు భక్తితో పూజించడం జరిగిందని, వేలంపాట్లో పాల్గొన్నప్పుడు తన వంతుగా స్వామివారికి సేవ చేయాలని కారణంతో 29,000కు లడ్డూను వేలంలో దక్కించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లడ్డు, రెడ్డి, రమణ, హేమ, లక్ష్మి, గంగా, శోభ, వనిత, రామారావు కాలనీ యువకులు పాల్గొన్నారు. పాత పద్ధతుల ద్వారా మీగడ పెరుగు ద్వారా వెన్నెను తీసి దాని ద్వారా నెయ్యిని తయారు చేసుకున్న ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల ఏడీ విటమిన్లతో పాటు ఒమేగా-3 పుష్కలంగా ఉండడంతో రోగాల నుంచి రక్షణ పొందవచ్చునని మార్పురి యశోధర తెలిపారు. పూర్వీకుల నుంచి పోషక విలువల పట్ల ఎన్నో మెలకువలు తెలుసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. క్యాన్సర్ కు తమ వద్ద మందు దొరుకుతుందని వచ్చే వీడియోలో వివరాలు తెలుపుతామని వసుంధర మీడియాకు తెలిపారు. పాలు తాగడం హానికరమా కాదా? నా పేరు యశోధర. ఈ టాపిక్ మీద నేను మీకు లెక్చర్ వినిపిస్తాను. పాలు హానికరము అని ఇప్పుడున్న ప్రపంచంలో డాక్టర్స్ అంటున్నారు, రీసెర్చర్స్ అంటున్నారు, సైంటిస్ట్ అంటున్నారు. కానీ పాలు హానికరం కాదు. మన వేదంలో తీసుకుంటే పాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. యాక్చువల్గా ఒక విగ్రహానికి అభిషేకం చేయాలి అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ అవసరం అన్నమాట. ఏదైనా మన సంస్కృతంలో మన రిలీజియన్లో పాలుకంత శ్రేష్టం ఎందుకు అంటే ఎప్పుడైనా మర్చిపోతామేమో, తరతరాలకు భావితరాలకు మనము ఇటువంటి ప్రాశస్త్యమైనటువంటి పదార్థాలను అందజేయాలనే ఉద్దేశంతో మేధావులు చాలామంది మన పురాణాల్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యికి అంత శ్రేష్టమని భావించి అది విగ్రహారాధనలో ఒక పార్ట్ చేశారనమాట. ఇప్పుడు విగ్రహాన్ని చూడండి మీరు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యితో అభిషేకం చేస్తే ఆ విగ్రహంలో ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చేసిన ఈ పదార్థాలు వాడి మనము పూజలు చేస్తున్నామని
ప్రత్యేకమైనటువంటి ఒక ఫామ్కి వచ్చాను. మా ఫ్రెండ్ శైలక్క ఫాము. ఆ ఫామ్లో చాలా రకాలైనటువంటి ఔషధ ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి. అనుకోకుండా ఒక శంకు పుష్పం చెట్టు చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయినాము. ఎందుకంటే శంకు పుష్పాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. కాబట్టి ఇవి టీ చేసుకొని తాగితే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. కాబట్టి మీ ఇండ్లలో కూడా మీరు శంకు పుష్పాలు వేసుకొని టీ తాగండి, ఆనందించండి. పాలల్లో కూడా వాడుకోవచ్చు. రాత్రిపూట పాలల్లో కూడా వేసుకొని, వేడి పాలల్లో వేసుకుంటే కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. మీకు నిద్ర కూడా బాగా వస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో నేడు మదనపల్లి స్థానిక కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడూరు మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉన్నత విద్యార్థులకు గుదిబండలా మారిందని అన్నారు. నారా లోకేష్ యువగలంలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నంబర్ 77ను రద్దు చేసి ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివేటువంటి విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని కోరారు. అంతేకాకుండా కొత్తగా మొదలైనటువంటి మెడికల్ కళాశాలలో ప్రభుత్వం తెచ్చినటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ద్వారానే కళాశాల నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు పర్యటిస్తూ ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలని, అక్కడ కూడా సరైన వసతులు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ విద్య సామాన్య విద్యార్థులకు అంతని ద్రాక్షగా మారిందని అన్నారు. పెండింగ్ లో ఉన్న A2 టర్మ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కన్వీనర్ సాయి హితేష్, అశ్విత్, వెంకటరమణ, సాయి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయడం లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు 7 టర్ముల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఈ రోజు విడుదల చేయకుండా, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు మెరుగు వస్తారో అని ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో విద్యార్థి పరిషత్తులు కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో అవి పాఠశాలకు వెళ్లకూడదు అని పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చినటువంటి జీవోను ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే ఈ రోజు విద్యార్థి సంఘాలు ఏవైతే పాఠశాలకు వెళ్తే మేము చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను బయట ఎక్కడ పెడుతుందని ఈ సందర్భంగా నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలను అణిచివేసే విధంగా ఈ రోజు పాఠశాల విద్యాశాఖ ద్వారా జీవోను తీసుకొచ్చినటువంటి ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఈ రోజు కోచింగ్ సెంటర్లు ఏర్పడినటువంటి కోచింగ్ సెంటర్లకు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు, వాటి అనుమతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. కానీ వైద్య కళాశాలని నిర్మించడం జగన్ కు ఇష్టం లేనట్లుందని, అందుకే కూటమి ప్రభుత్వం పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనొద్దంటూ హెచ్చరిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో వైకాపా హయాంలో నిలిచిపోయిన వైద్య కళాశాల నిర్మాణాలు మరుగున పడిన ఎంఐజీ లేఅవుట్ ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము 17 వైద్య కళాశాలను నిర్మించినట్లు నీలి వీడియోలో జగన్ రాయించుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం కావడాన్ని ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నారని విమర్శించారు. అప్పట్లో అట్టహాసంగా 17 వైద్య కళాశాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో భూమి పూజ చేసిన జగన్ వాటిని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని డబ్బా కొట్టారని, ఆయన పదవిలో ఉండగా ఒక్కదాన్ని కట్టలేదన్నారు. వారికి కూల్చడమే తప్ప నిర్మించడం తెలియదని ఎద్దేవా చేశారు. పెద్దేరు ప్రాజెక్టు ఏరు నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వైసీపీ నాయకుడు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న దిగువపల్లి రైతులు నీరు అడుగంటి పోతాయని లబోదిబోమంటున్న దిగువపల్లి గ్రామస్తులు.
పెద్దమండం మండలం దిగువపల్లి గ్రామ పంచాయతీ పెడ్డేరు ప్రాజెక్టు నుంచి వైసీపీ నాయకులు కడప జిల్లా గాలివీడుకు ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయల చొప్పున వ్యాపారస్తులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడని పెద్దమండ్యం తహసీల్దార్కు రైతులు సమాచారం ఇవ్వడంతో వీఆర్ఓ రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని 2 ఇసుక ట్రాక్టర్లు 2 సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మిద్దెపల్లి బాలాజీ మాట్లాడుతూ విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో జరగబోవు దళిత రణభేరీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. ఈ దాడులను నిరసిస్తూ రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన దళిత రణభేరీ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గ బీఎస్పీ నాయకులు అంబేద్కర్ వారసులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, ప్రశాంత్, ప్రసాద్, శ్రీనాథ్, శశి, నాని, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఎన్నిసార్లు నాయకత్వాలు మారినా కూడా అగ్రకులాలు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కూడా అధికారం మారుతుందే తప్ప దళితులపైన ఎస్సీలపైన ఎస్టీలపైన దాడులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆగడం లేదు. దీన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు విజయవాడ ధర్నా చౌక్లో ఈ నెల 24వ తారీఖున దళిత రణభేరిని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బహుజన నాయకులు, అంబేద్కర్ వారసులైనటువంటి ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరూ విజయవాడలో జరిగే 24వ తారీఖు ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరై మన బహుజన సమాజ్ పార్టీని మద్దతిచ్చి మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించి మన బహుజనులకు ప్రతి ఒక్క విషయంలోనూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జై భీమ్ మిత్రులారా, మన రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బందల గౌతమ్ నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశ రాజధాని కఠ్మండూలోని పార్లమెంట్ అధ్యక్ష ప్రధాని నివాసాలపైన దాడులు చేశారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలకు పాల్పడుతున్న సమయంలో భారత్ కు చెందిన ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ కు చెందిన దంపతులు రాజేష్ దేవి గోలా, రామ్వీర్ సింగ్ గోలా నేపాల్లోని పశుపతి నాథ్ ఆలయాన్ని సందర్శించడం కోసం సెప్టెంబర్ 7న అక్కడికి వెళ్లారు. కాఠ్మండులోని హోటల్ హయత్ రిజెన్సీ హోటల్లో బస చేశారు. అనంతరం నేపాల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. సెప్టెంబర్ 9న రాత్రి సమయంలో నిరసనకారులు వీరు ఉంటున్న హోటల్ను చుట్టుముట్టి నిప్పంటించారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక బృందాలు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు చేయి దాటడంతో ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు మరికొందరు వ్యక్తులతో పాటు భారతీయ జంట 4వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. రామ్వీర్ ను సహాయక శిబిరానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని పోరాటం చేసిన సిపిఐ నాయకుడిపైన దాడి చేసిన భూ కబ్జాదారులపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణప్ప మురళి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం దళవాయిపల్లి గ్రామ పంచాయతీ కేతరాజుపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 205, 206, 46 ఎకరాలను దళాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు మల్లు రాజారెడ్డి, పి వెంకట సుబ్బయ్య, ఎం వెంకటరెడ్డి వీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించడం సెప్టెంబర్ 9వ తేదీన పుల్లంపేట తహసీల్దార్ ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నదని సిపిఐ నాయకత్వాన విన్నవించడం జరిగింది. అది తెలుసుకున్న
పై తెలిపిన వారు 10వ తేదీ రాత్రి 9 గంటలకు సిపిఐ మండల కార్యదర్శి రాయబోయిన సెల్వ్ కుమార్ ఫోన్ చేసి పిలిపించి అత్యంత దారుణంగా నీచంగా బెదిరించడం జరిగింది. తర్వాత 11వ తేదీ అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో సెల్వ్ కుమార్ నిండు గర్భిణి అయిన భార్య బిందు ప్రియాతో కలిసి ఇంటి ముందు పడుకొని ఉంటే కట్టే సాయి కుమార్ రెడ్డితో పాటు మరో 10 మంది కలిసి సెల్వకుమార్ అతని భార్య పైన దాడి చేయటం జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురై ఇంట్లోకి వెళ్లి తలుపులు గడిపెట్టుకుని ఉండగా తలుపును పదే పదే తన్ని బయట అతని జీవనోపాధి కోసం ఉన్నటువంటి కారు, ఆటో మరియు టీవీఎస్ ఎక్సెల్ ను మరియు ఎయిర్ కూలర్ ను ధ్వంసం చేయటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించాలని కింది స్థాయిలో మీ నాయకులు చేసినటువంటి ఘనకార్యాలని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్, పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా. ఈరోజు భూ కబ్జాదారులు గతంలో వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పినటువంటి పెద్ద మనుషులు కూటమి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది. వీటిపైన ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టి భూ కబ్జాదారులపైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తస్మా జాగ్రత్త. ఈరోజు ప్రభుత్వం మిగులు భూములు, బంజరు భూములు, అసైన్డ్ ల్యాండ్లు పేదలకు, దళితులకు, గిరిజనులకు చెందాలి తప్ప మరి ఈరోజు కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జాలు చేసి అమ్మకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, సెల్వ కుమార్ పైన సిపిఐ మండల కార్యదర్శి పైన దాడి చేసినటువంటి వాళ్ళని దుండగుల పైన వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కమ్యూనిస్టు పార్టీ ఇదే ఎర్ర జెండా కింద మీరు తల దాచుకునింది మర్చిపోయారా? మీకు మీ నాయకుల పైన దాడి చేసిన ప్రతిసారి ఎర్ర జెండా వచ్చి రోడ్డు పైన ఉద్యమం చేస్తే మీరు సిగ్గు లేకుండా కూడా చెప్పుకున్నారు మీ అధిష్టానానికి. మాకు ఇవాళ ఎర్ర జెండా నేడుంది, ఎర్ర జెండా అండతోనే మేము రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా ఉద్యమాలే కూడా రాగలుగుతున్నామని చెప్పుకుంటున్నటువంటి మీరు ఏమాత్రం విశ్వాసం లేకుండా తల్లి పాలు దాగి రొమ్ము కుద్దేటువంటి పద్ధతుల్లో ఇవాళ మీరు కమ్యూనిస్టుల పైన దాడి చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు దిగారంటే మీకు ఏమాత్రం సిగ్గు మనముందో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ మేము అడుగుతున్నాం, మీరేదో పెద్ద గూండాలు రౌడీలు అనుకుంటున్నారేమో. మేము కమ్యూనిస్టు ఒక్కసారి మాకున్నటువంటి విలువలు, సిద్ధాంతాలు, నిర్మాణం పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి సమాజం ఒక మంచి విధంగా పరిణామం. మదనపల్లి సమీపంలోని మిచ్ డీమ్డ్ యూనివర్సిటీ నందు మీరు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నారా? ఎంబీఏ ఫ్రెషర్స్ కోసం స్ఫూర్తిదాయకమైన ఇండక్షన్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజినెస్ స్టాండర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ జయరాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి డైనమిక్ మరియు అత్యంత పోటీతత్వ వ్యాపార వాతావరణంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటం విద్యార్థులకు ఎంతో అవసరమన్నారు. కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే ఎంబీఏ ప్రొఫెసర్లకు విద్యా అభ్యాసం నుంచి వృత్తిపరమైన అమలుకు మారడానికి జ్ఞానం, అనుకూలత మరియు దూరదృష్టి కలయిక అవసరం అని అన్నారు. ప్రతి బిజినెస్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి నిర్వహణ భవనాలలో సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా సాంకేతిక పురోగతిని, ప్రపంచ మార్కెట్ మార్పులు మరియు అభివృద్ధి చెందుతున్న సంస్థాగత అవసరాలను స్వీకరించే చురుకుదనాన్ని కూడా కలిగి ఉండాలని, కృత్రిమ మేధస్సు పెరుగుదల, డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం, స్థిరత్వ పద్ధతులు మరియు డిజిటల్ పరివర్తన, ఆధునిక కార్యాలయాల్లో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి సంక్లిష్ట పరిస్థితులను విశ్లేషించి వినూత్న పరిష్కారాలను అందించే సామర్థ్యం కలిగి ఉండాలని, వ్యాపారానికి సంబంధించిన డిజిటల్ సాధనాలు, విశ్లేషణలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ప్రావీణ్యం ఎంతో అవసరమని ఆయన అన్నారు. పరిశ్రమ నాయకులు తరచుగా యజమానులు విద్యాపరంగా అర్హత కలిగి ఉండటమే కాకుండా పరిశ్రమకు సిద్ధంగా ఉన్న భవిష్యత్తును చూసే దృష్టిలో ఉన్న గ్రాడ్యుయేట్లను కోరుకుంటారని, కాబట్టి భవిష్యత్తు కోసం వారి సంసిద్ధతను పదును పెట్టడానికి ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్టులు, సర్టిఫికేట్లు, నెట్వర్కింగ్లు మరియు నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ భానుశ్రీరెడ్డి, డాక్టర్ గీతాదేవి, కోఆర్డినేటర్ జ్ఞాన ప్రసూన, విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.